రవి గారు, తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల దశను మార్చినటువంటి టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత గారు మళ్ళీ ఒక పార్టీని పెట్టి దానికి ఒక ఫ్రెష్ అజెండాతో ముందుకు పోతాం అన్నట్టుగా వ్యాఖ్యానించారు నిన్న ప్రెస్ మీట్లో. ఏమంటారు సార్? అంటే సూటిగా చెప్పలేదు, సూచించారు అనే వార్తలు వస్తున్నాయి, సంకేతం ఇచ్చారని. రెండోది పార్టీ పెట్టడం ఖాయం, పలానా తేదీ అన్నారు, అది అన్ని వివరాలన్నీ రూపొందిస్తున్నామని చెప్పారు. నిజంగా అదే మనము అలా జరుగుతుందని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఆమె పూర్తిగా తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళకు అన్యాయం చేయడము దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి పైగా బీఆర్ఎస్గా పేరు మార్చిన తర్వాత వాళ్ళకేం కలిసి రాలేదు, పూర్తిగా దెబ్బతిన్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి సో టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది కాబట్టి ఆమె కొత్త పేరు పెట్టుకునే కంటే టీఆర్ఎస్ అన్న పేరు పరిచయమే ఉంటుంది. ఎప్పుడు కూడా పార్టీలకు పేర్లు మొహాలు తెలిసి ఉంటుంది. కవిత కేసీఆర్ కూతురుగా ఉంటాము, గతంలో ఉంటాము, జాగృతి అధ్యక్షురాలు కాదు, జాగృతి అధ్యక్షురాలు వ్యక్తిగా ఆమె తెలుసు. రెండోది అప్పుడు టీఆర్ఎస్ నాయకురాలే, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకురాలే. మీరు మారారు కాబట్టి నేను మారలేదు, నేను మన వాస్తవంగా తెలంగాణ ఉద్యమ ఆశయాలతో ముందుకు పోతున్నాను అని చెప్పే ఒక అవకాశం ఏర్పడుతుంది. మూడోది ఆ పార్టీలో వచ్చి చేరే వాళ్ళకు కూడా అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్గా పేరు మార్చడం మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి. అప్పుడు పోనీ మార్చినందుకు ఏమైనా జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారా, లేదా అప్పుడేదో మహారాష్ట్రకి వెళ్ళారు, ఏదో అవి కూడా ఏమీ జరగలేదు. తెలంగాణ ఉంటే నిజానికి దాని తర్వాత ఒక రిజర్వాయర్ ఉంటే దాంతో ఎన్ని కాలువలైనా తవ్వుకోవచ్చు. ఇక్కడ రిజర్వాయరే చేయి జారిపోయాక అందువల్ల బీఆర్ఎస్ ఒక విధంగా కొంత గజిబిజిలో ఉంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు ముందుకు రావడానికి కావాల్సిన పెద్ద పాయింట్ ఏం దొరకలేదు. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కానీ విధానాల మీద కానీ ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ వాళ్ళకేం రావట్లేదు. సో ఈ పరిస్థితుల్లో కవిత కూడా బయటికి వెళ్ళడం వాళ్ళకు ఒక ప్రతికూలమైంది. ఇంకా ఆమె ఎన్నిసార్లు కూడా నేను గట్టిగా పోరాడతానని తప్ప వెనక్కు తగ్గేట వెళ్తాననే మాట చెప్పట్లేదు. దానికి ఒక కారణం కూడా స్పష్టంగా కనపడేది, కీలకమైన నిర్ణయాలు నాయకత్వంలో ఎట్లాగూ భాగం ఉండదు అక్కడ అనే ఒక ఆమె ఎప్పుడో కలిసినప్పుడు కూడా చెప్పేవాళ్ళు. అందువల్ల టీఆర్ఎస్ అని పేరు కనుక ఆమె పెట్టుకుంటే తెలివైనటువంటి నిర్ణయమే అవుతుంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక చోట ఆమె పార్టీకి కొన్ని సీట్లు రావటం, అదే వాళ్ళు మేము ఏదో పొత్తులో వచ్చాము ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పారు కానీ బట్ పేరైతే అలా వచ్చింది. కాబట్టి నిజంగా కవిత పేరు పెట్టుకుంటే అదొక వ్యూహాత్మకమైన నిర్ణయమే అని మనం భావించాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పటివరకు బయట నుంచి ఇతరులు మాట్లాడింది తక్కువ ఆమె పార్టీ గురించి. ఆమె తెలంగాణ జాగృతి వాళ్ళు ఇదే జరుగుతుంది. కానీ అయితే ఇప్పుడు మీరు టచ్లో ఉన్నారా, మీ పార్టీలోకి ఎవరెవరు వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారంటే అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు అని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ అసమ్మతివాదులు లేకపోతే అవకాశాలు పొందలేని వాళ్ళు కొంతమంది వస్తారు అనే అభిప్రాయం మటుకు ఒకటి ఉంది. అసలు రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అది ఇది అని అవతల వాళ్ళు ఆరోపిస్తుంటారు. దానికి తగినట్టు ఆమె నిన్న మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనకు సంబంధించిన అంశాల మీద రేవంత్ రెడ్డి చేయించాడు కావాలని కూడా ఆమె చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డితో లేను నేను అనే విషయం స్పష్టం చేయడానికి ఆమె చాలా చాలా ప్రయత్నం చేస్తున్నారు. మూడో అంశం ఒకటి కనిపిస్తుంది ప్రమోద్, కవిత ఫోకస్ రేవంత్ రెడ్డి ఫోకస్ కూడా హరీష్ రావు మీద ఎక్కువగా ఉండటం మనం చూస్తాం. ఈసారి శాసనసభ సమావేశాల్లో బయట కూడా ముఖ్యమంత్రి యొక్క ఫోకస్ ఎక్కువ హరీష్ మీద. ఆయన సిద్దిపేట దగ్గరికి వెళ్ళి ఆ నర్మేట అనే దగ్గర ఏదో ప్రారంభిస్తూ హరీష్ రావుని ఎవరైనా ఓడిస్తే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తానని కూడా ఒక ఆఫర్ చేశాడు. అంటే హరీష్ రావుని ఎప్పుడు నాకు తెలుసు రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ ఉండేది. టీవీ డిబేట్స్ వీటన్నిటిలో కూడా మంచి దూకుడుగా ఉండేవాళ్ళు. ఎత్తులో తేడా ఉంటుంది తప్ప మిగిలిన చాలా విషయాల్లో వ్యతిరేకత ఉండేది, సరదాగా ఉండేది. సో హరీష్ రావు రెండో రోజే పెట్టి ఎవరో ఎందుకు నువ్వే పోటీ చేయి ఇదంతా ఆయన చాలా కాలం తర్వాత కొంచెం ఇదిగా హాట్గా నడిచింది. ఆ తర్వాత కాళేశ్వరము వీటి మీద కూడా కాగ్ నివేదికలోనే కాకుండా కేంద్రము మొన్న సిఆర్ పాటిల్ అని కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దండగైపోయాయి, మమ్మల్ని సహాయం అడిగితే కూడా మేము అందుకే చేయలేదు, మేము మంచి జాగ్రత్త పడ్డామని ఆయన అన్నారు. ఆ మరుసటి రోజు హరీష్ రావు మళ్ళీ పెట్టి ఏవో వేరు ఉదాహరణలు తీసుకొని వచ్చి కాళేశ్వరం ఇప్పుడు అన్ని కాళేశ్వరంతోనే జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం ఆయన చేశాడు. మొత్తం మీద మీరు ఒక సీన్ చూస్తారు, కవిత హరీష్ రావు మీద విమర్శలు చాలా కేంద్రీకరించారు. కానీ
ప్రత్యర్థులకు జవాబు చెప్పే బాధ్యత ఎక్కువగా హరీష్ రావు ఈ మధ్యకాలంలో నిర్వహించడం, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఏమో జిల్లాలో తిరగటం మటుకు కనిపిస్తుంది. సో ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కనుక ఆమె పెడితే తెలంగాణలో మళ్ళీ పాత నినాదాలు అవి ఇవి రావచ్చు. ఏమన్నా అభ్యంతరాలు వచ్చే అవకాశం? ఏం రావు, ఖాళీగా ఉన్న పేరు తీసుకోవచ్చు. ఎన్నికల గుర్తులు కూడా అంతే, ఇవి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయంటారు, మీరు తీసుకోవచ్చు. మీరు తీసుకున్నాక వేరే వాళ్ళకి ఇక్కడ నేను మీకు ఒక చిన్న కొసమెరుపు చెప్తా. అమరావతి చట్టబద్ధత ఈ విషయాలన్నీ చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ తర్వాత లోక్సభ రాజ్యసభల్లో కానీ రాష్ట్ర విభజన పడే అంశాలు చర్చకు వచ్చాయి ఎక్కువగా. ఓకే, కావాలని మాకు చేయలేదని, అలాగే ఆ గ్రామాలు మండలాలు మాకు ఇవ్వలేదని వాళ్ళు చెప్పటము. రెండవది కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీరు ఏం చేశారు ఇంతవరకు పరిష్కరించలేదని చెప్పటము. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అయితే మంత్రులతో సహా అప్పుడు అన్యాయంగా ఆమోదించారని చెప్పటము. అంటే ఈ మధ్యలో ఏదో ఒక విధంగా విభజన నాటి అంశాలు కొంచెం ముందుకు తేవడం జరుగుతుంది. లోకేష్ అయితే ఫోటోలు కూడా చూపించాడు అసెంబ్లీలో. కాబట్టి కవిత లాంటి వాళ్ళకు వీటి మీద పెట్టొచ్చు వాళ్ళు ఫోకస్. రైట్ సార్.